25 ఎకరాల భూమి కాజేసిండ్రని సేల్ డీడ్ అని చెప్పేసి 2017లో ఇది కొన్నాడని చెప్పి ఉన్న భూమిలో మనం ఉన్నాం. మనం ఉన్న ఈ ఊరు కొత్తపల్లి, అంటే యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామ శివార్ల ఉన్నటువంటి ఈ భూమిలో మనం ఉన్నాం. ఇది సర్వే నంబర్ 249, 260. ఇక్కడ మొత్తం కలిసి 80 ఎకరాలు, 7 ఎకరాలు అని మొత్తం కలిపి 25 ఎకరాల 19 గుంటలు అని చెప్పేసి మరి ఏసీబీ ప్రభుత్వం వారు ఈయన అక్రమంగా కొన్నారని చెప్పి చూపించారు. కానీ ఒరిజినల్గా ఏంటంటే ఇది మొత్తం చూస్తే దాదాపు 149 ఎకరాలు అని చెప్పి చూపించారు. ఇగో ఇదంతా ఈ జాగా కనవాడే ఇది గుట్టలు, దాని వెనక పోతే ఫార్మాసిటీ, ఆ గుట్టలు వెనకాడి పోతే ఫార్మాసిటీ వస్తుంది. ఇగో ఇది మొత్తం ఇక్కడికి అంతా ఆయనదే ఆ భూమి. ఈరోజు తెలంగాణను దాదాపు 2018కెళ్ళి మరి మొన్నటి వరకు కూడా ఇది మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు రెవెన్యూ మంత్రి లేడు, రెవెన్యూ సెక్రటరీ లేడు, మొత్తం కంప్లీట్గా సోమేష్ కుమార్ అండర్లో పెట్టుకొని పనిచేసినని చెప్పేసి నేను డిఓపిటికి అనేక మార్లు కంప్లైంట్ ఇచ్చిన, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు ఇచ్చిన. ఈ సోమేష్ కుమార్ అంటోడు పెద్ద ఎత్తున అవినీతి పాల్పడుతుండు, ధరణి పేర్లతో భూమి కొల్లగొడుతుండ్రు, ఈడ CCLA కమిషనర్గా ఉండరు, మొత్తం అన్ని ఈయన చెప్పు చేతల్లో పెట్టుకొని పనిచేస్తుండు అని చెప్పేసి పెద్ద ఎత్తున నేను గొడవ చేస్తే రాష్ట్రపతి గారు డిఓపిటికి రాసిండ్రు. ఇవన్నీ నేను ఎవరి పాలయ్యారో తెలంగాణ అనే పుస్తకంలో అవన్నీ కూడా ఫిర్యాదులు నేను పెట్టిన. మరి అన్ని కంప్లీట్గా అన్ని డాక్యుమెంట్స్ నేను సమర్పించిన. ఈరోజు మరి ప్రభుత్వం వచ్చినాక సరే, ప్రభుత్వ పెద్దలు మరి ఏ రోజు కూడా అసెంబ్లీలో వీటిపైన చర్చ జరపకుండా ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కనీసం ఇప్పుడన్నా 25 ఎకరాలు కాదు సోదరా, 149 ఎకరాలు ఇదంతా. నేను బాధాప్తా ఇది దాదాపు ఒక వారం 10 రోజులకి వెళ్ళి ఈ జాగా ఎక్కడుంది ఏంటిది ట్రేస్ అవుట్ చేయడానికి అని చెప్పి మొత్తం తిరిగితే ఇక గుట్టలకి వెళ్ళి అవతలకి వెళ్ళి ఎక్కడ కూడా కనవాళ్ళకి ఒక మనిషి కూడా కనబడతలేదు. చూడండి, ఈ గుట్టలలో ఎందుకు ఉన్నాడు సోమేష్ కుమార్, ఇక్కడ ఏమున్నదని కొన్నాడని చెప్పేసి నేను ఆలోచిస్తే ఈరోజు ఈ గుట్ట వెనకనే ఇట్లకెళ్ళి వస్తే మనం అడిదికి వెనకపోతే మొత్తం ఫార్మాసిటీ ల్యాండ్స్ మొత్తం ఆ వెనక మొక్కన పెట్టారు. ఈరోజు తెలంగాణ దోసుకోనికి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఉదయం హైదరాబాద్ నుండి బయలుదేరి సోమేష్ కుమార్ మాజీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ యొక్క భూములు కొత్తపల్లి, ఇది యాచారం మండలము, నాగార్జున సాగర్ రోడ్. ఇది మన హైదరాబాద్కి వెళ్ళి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాము. యాచారం మండలం ముందు కొత్తపల్లి గ్రామ శివార్ల 25 ఎకరాల భూమి ఆయనకు ఉందని చెప్పేసి చెప్తుండ్రు. మరి ఇది ఊరు. మరి ఇంకో తెలిసింది ఏంటంటే లోపల మారుమూల ప్రాంతంలో లోపల శివార్ల భూములు ఉన్నాయి, మొత్తం గుట్టలు ఉన్నాయి. దాన్ని అవతల ఫార్మాసిటీ కడుతుండ్రు. అక్కడికి వెళ్ళి ఒక RRR రోడ్డు వస్తుందని కూడా మనకు తెలిసింది. ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం. అందుకనే వాళ్ళ భూములు తీసుకున్నారు అని చెప్పి మనకు ఇంతకుముందు కొంతమంది ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇచ్చిండ్రో, ఆ ప్లేస్ ఎవరైతే మనకు చెప్పిండ్రో నావిగేషను, వాళ్ళు చెప్పింది ఏంటంటే అలా RRR రోడ్డు పడుతుందన్న, అక్కడ వచ్చే రోజులు అవి మొత్తం రోడ్లు పడతాయి, దాని అవసరమైతే దాని స్ట్రక్చర్ అక్కడ మారవచ్చు. అందుకనే వాళ్ళు ఇంకా కొంతమంది కూడా ల్యాండ్ చాలా వరకు కొనుక్కున్నారు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈరోజు ఆ స్థలాన్ని మేము ఏదైతే ఉన్నామో ఆ స్థలంలో ఇప్పుడు బోర్డు పెట్టబోతున్నాము. ఈ స్థలము తెలంగాణ జర్నలిస్ట్లకు కేటాయించాలని చెప్పి ఈ బిహారీ ముఠా IAS ఆఫీసర్లు ఇక్కడికి వచ్చి ఎవరెవరు మన సోమేష్ కుమార్ కానీ లేకుంటే కుమార్ అంటూ అట్నే పెట్టిండ్రు. ఇప్పటి వరకు ఎవరు మన ఆయన పేరు జయేష్ రంజన్ అట్నే పెట్టిండ్రు. నవీన్ మిత్తల్ అనేటువంటి ధరణి ఈయన వారసునిగా సోమేష్ కుమార్ వారసునిగా నవీన్ మిట్టల్ని పెట్టింది. ఒక్కడు ఈ రోజు తెలంగాణ ఎన్నికలు నడిపేని పైసలు ఉన్నాయి తెలుసా, 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి, 1000 కోట్ల. అందుకని నేను ఏం చెప్తున్నా అంటే జర్నలిస్టులు ఎన్నో రోజులకి వెళ్ళి భూముల కోసం కొట్లాడుతా ఉన్నారు, ఇంట్లో ప్లాట్ల కోసం కొట్లాడుతా ఉన్నారు. ఇంత జాగున్నది, విలువైన జాగా ఈరోజు